పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, మీకు ఈ ఈ వింత రాజకీయం మీకు ఎట్లా అనిపిస్తోంది? చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఒక్క మాట అనకుండా, అంటే బీజేపీతో కలిసి ఉన్న తెలుగుదేశాన్ని ఒక్క మాట అనకుండా రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం చేసి అట్లా ఇక్కడేమో డైరెక్ట్గానే పొగుడుతున్నాడు చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా పనిచేస్తోంది అని చెప్పి. మరి బీజేపీ వాళ్ళు ఇక్కడేం ఫీల్ కావట్లేదు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం ఫీల్ కావట్లేదు. ఏమిటి ఈ తమాషా రాజకీయం? కొమ్మినేని గారు, అందరికి నమస్కారం. బేసిక్ గా ఒక విషయంలో కాంగ్రెస్ పార్టీని అభినందించాలి. అదేంటంటే రాజశేఖర రెడ్డి గారు లేని ప్రస్తావన, రాజశేఖర రెడ్డి లెగసీతో సంబంధం లేకుండా మనం బాగుపడలేము అని చాలా కాలం తర్వాత నిర్ధారణకు వచ్చారు. అంతవరకు సంతోషం. అంటే రాజశేఖర రెడ్డి ప్రస్తావన లేని కాంగ్రెస్ రాజకీయాలు జరగవు కాబట్టి ఆయన ఒక ఐకానిక్ పర్సనాలిటీని తెలంగాణలో బాగా జరుపుకున్నారు. వాళ్ళ ఉద్దేశాలు ఏదైనా రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన లేకుండా మన మనుగడ సాధ్యం కాదని అభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికీ తత్వం బోధపడినందుకు సంతోషించాలి. పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పికప్ చేయాలని అనుకోవడంలో వాళ్ళ పార్టీకి వాళ్ళు తప్పేం లేదు. కాకపోతే ఎక్కడ కోల్పోయింది కాంగ్రెస్, ఎక్కడి నుంచి మొదలెట్టాలనేది కూడా క్లారిటీ ఉండాలి. కాంగ్రెస్ కోల్పోవడానికి రెండు కారణాలు. చాలా మంది విభజన అనుకుంటారు. విభజన కన్నా బలమైంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబంతో కానీ వ్యవహరించిన తీరు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి, ఆయన పార్టీ పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ ఫినిష్ అయింది. ఇది పరిష్కారం కానంతకాలం కాంగ్రెస్ ఏదో పికప్ అయిపోతుంది, లేదా విభజన హామీలు మేము అమలు చేసేస్తాము, ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టేస్తామంటే జరగదు. అది మాట్లాడేదానికి బాగుంటుంది. అంటే ఎక్కడ తప్పు చేశారో అక్కడి నుంచి కరెక్ట్ చేసుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటో అన్వేషిస్తే లేటుగా అయినా సరే పరిష్కారం వస్తుంది. అది మొదటి వాళ్ళు గుర్తించాలి. రెండోది, రేవంత్ రెడ్డి గారు వ్యవహార శైలి ఎట్టుందంటే కొమ్మినేని గారు, మీ దగ్గర ఆయన కొంచెం తెలివిగా రాజకీయాలు చేస్తున్నారని అనుకుంటున్నాడు. అది ఎటుంటే మన ముగ్గురు ఇక్కడ విష్ణు గారు మీరు నేను మన ముగ్గురు వైరు వర్గాలు అనుకుంటే మీ దగ్గరకు వచ్చి మీరు చాలా గొప్పవాళ్ళని మీకు చెప్తున్నాడు, నా దగ్గరకు వచ్చి నేను గొప్పవాడని చెప్తున్నాడు, విష్ణు గారి దగ్గరకు వచ్చి విష్ణు గారు గొప్పవాడని ఇస్తున్నారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఉల్టా. ఇద్దరితో నేను సఖ్యంగా ఉండగలను, ఆయన నాకు సన్నిహితుడు, ఇప్పుడు సహచరుడు అంటున్నాడు, అంతకుముందు గురువు అంటాను, ఇప్పుడు సహచరుడు అనే వరకు వచ్చారు ముఖ్యమంత్రి కావడం వల్ల. సహచరుడు అంటున్నాడు, రాజశేఖర రెడ్డి గొప్పవాడని వేస్తున్నాడు. అట్లా చెప్పడం ద్వారా ఇద్దరిని నేను అడ్రస్ చేస్తానని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఇద్దరు రేపు వదిలేస్తారనే విషయం ఆయన గమనిస్తే తొందరగా మంచిది. కాబట్టి ఎవరి మాట వాళ్ళకి చెప్పేస్తే అది తెలివైన రాజకీయం అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు. రెండోది, రేవంత్ రెడ్డి గారు నిన్న కొంచెం అత్యుత్సాహంగా కొన్ని మాటలు మాట్లాడారు. అదేంటంటే కడపలో ఎలక్షన్ జరిగితే ఇంటింటికే వస్తాను అని. నాకు అభ్యంతరం లేదు. ఇంటింటికి వస్తే ఏమడుగుతారు? ఫస్ట్ దేవుడి కడప అంటారు కడప జిల్లాని. అంటే తిరుమల దేవస్థానంలో వాటా అడిగిన పుణ్యానికి ఈయనకి ఇంటింటికి వస్తే ఓట్లేయాలనా కడప జిల్లా వాళ్ళు? అంటే తిరుపతి దేవస్థానం వాటా అడిగితే ఈయనకి ఓటేసి గెలిపించాలి ఈయన ఇంటింటికి వస్తే. పోతిరెడ్డిపాడు వెడల్పు జరగకుండా రాయలసీమకు నీళ్లు రావు. పోతిరెడ్డిపాడు వెడల్పుని తీవ్రంగా ప్రతిఘటిస్తూ శాపనార్థాలు అసెంబ్లీలో పెట్టిన రేవంత్ రెడ్డి గారి కడప జిల్లాలో ఇంటింటికి వస్తే ఓటేయాలనా? శ్రీశైలం నుంచి వరదలు వచ్చినప్పుడు నీళ్లు తీసుకోవడం కోసం రూపొందించిన ఎత్తిపోతల పథకాన్ని తీవ్రంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి గారిని కడప జిల్లా ప్రజలందరూ హక్కును చేర్చుకోవాలి. శర్మిలా గారు ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఎన్నికల లెటర్ రావు అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఇందులో సోషల్ మీడియాలో ఒక వార్త క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాజీనామా చేసేస్తాడు, వాళ్ళ తల్లిని పెడతాడు, ఈయన ఎంపీకి పోతాడు, లోక్సభలో పోతాడు అని ఎవరో సోషల్ మీడియాలో ఒక తలకమాసిన వార్త వస్తే దాని ఆధారంగా చేసుకుని ఎలక్షన్ వస్తుందని వీళ్ళు భావించేసి ఇప్పుడు శర్మిలా గారు మనం పోటీ చేశారు, రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేశాడు, అయినా గెలవలేదు కదా. అవును, అప్పుడు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉండే కదా, ఎందుకు తిరగలేదు? కనీసం ప్రతి ఊరు కాకపోయినా మండలాలను తిరిగి ఉండొచ్చు కదా. అప్పుడు అర్థమై తెలుసు శర్మిలా గారికి వచ్చి ప్రచారం చేస్తే లేనిపోయిన కాంప్లికేషన్ వస్తుందని ఆ రోజు పిలవలేదు, పిలిచినట్టు లేరు. రెండో విషయం, ఇప్పుడు విష్ణు గారు చెప్పినప్పుడు ఇప్పుడు తెలంగాణలో 50-50 ఎందుకు పడిపోయినాం? ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత ఎన్నికలు జరిగితే మంచి గ్లామరస్ పొజిషన్ లో ఉంటారు. మీకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు 67, కానీ అధికారంకి వచ్చిన తర్వాత ఉల్టా అయింది, చాలా పెద్ద ఎత్తున పెరిగింది అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా పెరగాలి ఓట్లు, ఎందుకంటే పవర్లోకి వచ్చిన లేత ప్రభుత్వం. 100 రోజులు అయిపోయిన వెంటనే ఎన్నికల్లో మీకు వాళ్ళకి బీజేపీ 50-50 వచ్చేసిందంటే ఎలక్షన్ లో ఏ పరిస్థితిలో ఉంది? కాబట్టి తెలంగాణలో 2029లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కొమ్మినేని గారు, కానీ 2018 2028లో మన ఎన్నికలు జరుగుతాయి. ఫస్ట్ ఆడు గెలిస్తే వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జోలికి రావచ్చు తర్వాత ఎన్నికల్లో. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎదగాలంటే ఫస్ట్ టైం ఓపిక ఉండాలి. రెండోది ఏంటంటే మీరు కాంగ్రెస్ ఎదగడం కోసం రాజకీయాలు చేయాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి మీద పర్సనల్ గొడవలు పెట్టుకోవడం కోసం, ఇంటి సమస్యలు పరిష్కరించుకోసం కాంగ్రెస్. మొన్న నేను అనుకుంటున్నాను శర్మిలా గారు వివేకానంద రెడ్డి ఇష్యూను కుటుంబ విషయాలు కాకుండా కాంగ్రెస్ రాజకీయాలు చేసి ఇంకొక 2% ఓట్లు పెరుగుంటాయి వాళ్ళు. కాంగ్రెస్ రాజకీయాలు చేయకుండా వివేకానంద ఇంట్లో గొడవలు తీసుకొచ్చి ఇదిలో పెట్టి ఈ పరిస్థితి తీసుకోవడం లాభం. రేపైనా కాంగ్రెస్ పార్టీ
దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల, బీజేపీ మిత్రుల పట్ల ఎంత కరుగ్గా ఉందో వ్యతిరేకంగా, అదే కరుకుదనాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు పోషిస్తేనే మిమ్మల్ని ఆదరిస్తారు ప్రజలు, ఈ రోజు కాకపోతే రేపైనా. మీరు బీజేపీ రాజకీయాలను ఆ ఢిల్లీలో వ్యతిరేకిస్తే బీజేపీతో కలిసి ఉండే వాళ్ళతో సావాసం చేస్తా ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎదగాలంటే కాంగ్రెస్ రాజకీయాలు చేయాలి. ఇంటి రాజకీయాలు, వ్యక్తిగత రాజకీయాలు పోకడలో శర్మిలా గారు పోయినంత కాలం కాంగ్రెస్ ఎదగదు. అది డిసడ్వాంటేజ్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం తీసుకున్నాడు, ఓకే, అభ్యంతరం లేదు. కానీ విమర్శించాల్సిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆయన ఒక్క మాట అనకుండా ఏం సాధించినట్లు అక్కడ చంద్రబాబు ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్పడానికి వెళ్ళాడా? రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు కోసం వెళ్ళాడా, కాంగ్రెస్ కోసం వెళ్ళారా? ఇక్కడ ఓపెన్గానే చంద్రబాబు గారు రేవంత్ ప్రభుత్వం గొప్పదని చెబుతున్నాడు, కాంగ్రెస్ని పరోక్షంగా పొగుడుతున్నాడు. బీజేపీ వాళ్ళు మాత్రం ఎక్కడ నోరు విప్పట్ల. చాలా తమాషాగా ఉంది. బండి సంజయ్ గారు మాట్లాడితే అంత ఎత్తులు లేస్తాడు కదా, ఆయన మాట్లాడాల. అక్కడ ఏపీలో ఎవరు మాట్లాడట్లేదు. ఇదంతా తమాషాగా అనిపించట్లేదు? అంటే నాకు తమాషా అనిపించలేదు, కానీ ప్రాక్టికల్ గా ఏంటంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు పరస్పర అవగాహనతో, పరస్పర అభిమానంతో చేసుకుందా, పరస్పర అవసరాలతో చేసుకున్న పొత్తు. పరస్పర అవసరాలు తీరేంత వరకు ఇట్లే ఉంటారు. పరస్పర అవసరాలు తీర్పిన తర్వాత ఊరు రాజకీయాలు చేస్తారు. 2018 చూసాం. కాబట్టి ఈ ముగ్గురు పొత్తు అనేది మనం ఒంటరిగా గెలవలేం కాబట్టి పరస్పర అవసరాల కోసం చేసుకున్న పొత్తు, అవసరాలు ఉన్నంత వరకు అట్లే ఉంటారు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన 2 కారణాలు ఇచ్చే ఏపీ రాజకీయాల్లో ఎంత ఎక్కువ చేస్తే అంత కాంగ్రెస్ కి నష్టం. 2 కారణాలు ఇచ్చాయి. ఒకటి, ఆయన మొన్న ఉమ్మడి 2 రాష్ట్రాల సమస్య పరిష్కారం కోసం ఏర్పడిన సమావేశంలో ఆయన చెప్పాడు లేదు, మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం వారు వ్యక్తం చేసిన డిమాండ్లు చాలా పెద్ద ప్రమాదకర డిమాండ్లు, విభజన చట్టంలో లేని డిమాండ్లు తీసుకొచ్చి పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఆంధ్రప్రదేశ్ మనోభావాలు దెబ్బతినేదానికి కారణమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎందుకు ఏమని చెప్పాలి? మీ తీర ప్రాంతాన్ని మాకు ఇవ్వండి, టీటీడీలో వాటా ఇవ్వండి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం, చంద్రబాబు గారు కనీసం ఖండించరా, అట్లా అడుగుతారా మీరని కూడా ఒక మాట అనలేదు. అది విచిత్రమైన పరిస్థితి. పైగా వాళ్ళకి 5 వెనక్కి ఇచ్చేస్తానికి కూడా ఒప్పుకున్నారండి. ఓకే, ఒప్పుకుంటే ఒప్పుకున్నారు. కానీ హైదరాబాద్లో మా ఆస్తులు మాకు ఇవ్వండి అని అడగాలి కదా, అది అడగట్లా. అది తమాషాగా ఉంది. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఏపీలో రాజశేఖర రెడ్డి విగ్రహాలను అంత దారుణంగా ధ్వంసం చేస్తే కనీసం మరి నిన్న సభలో అన్న ఖండించాలి కదా. రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద నాయకుడు వచ్చినప్పుడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు చంద్రబాబు గారి మీద ఏగవాలనివ్వకుండా ఈ కథ అంతా నడిపితే జనం నమ్ముతారన్నదే నా ప్రశ్న. అదే నేను మొదటి కారణం, ఆయన డిమాండ్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ మనోభావాలు దెబ్బతింటాయి. ఆ రీత్యా ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తే కాంగ్రెస్ పెద్ద ఉపయోగం లేదు. రెండో కాయిన్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా కాంగ్రెస్ లో చేరేంత వరకు రాజశేఖర రెడ్డి గారి పట్ల పాజిటివ్ అభిప్రాయం కలిగిన వ్యక్తి కాదు. అది వారి ఇష్టం. కానీ అలాంటి వ్యక్తి కేవలం కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డిని అభినందిస్తున్నాడు. అది పెదాల నుంచి వచ్చినట్టు అభినందనలు. మీరు ఇప్పుడు విగ్రహాలు కొట్టేస్తే బాధ ఎవరికి కలుగుతుంది? ఎవరైతే హక్కును చేర్చుకున్నారో వాళ్ళకి బాధ కలుగుతుంది. ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి ప్రస్తావన తెస్తున్నాడు అనేది క్లియర్. కాంగ్రెస్ లో చేరేంత వరకు రాజశేఖర రెడ్డి గారి పట్ల రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం, కాంగ్రెస్ చేరిన తర్వాత అభిప్రాయం ఉంది. కాబట్టి ఆయన నుంచి అది ఆశించడం పెద్ద ప్రయోజనం లేదు. ఆయన ఇంట్రెస్ట్ చంద్రబాబే కానీ పేరుకి మాత్రమే కాంగ్రెస్ అయి ఉంటుంది ఏపీ వరకు చూస్తే. రైట్.